ఇక మేము అందరం కలిస్తే మా పాత రోజులు ఎట్లుంటే మేము అందరికి చూపిస్తాం. కేసీఆర్ ఇల్లు రాకపోయినా కేసీఆర్ కాలు పట్టుకుంటే ఇల్లు వచ్చేసి నువ్వు బీడి అవుతావా? బీడి అవుతావా? అప్పట్లో తాగుతుండే నేను 24 పోయింది బాబా నవరత్న వేస్తుండే ఇప్పుడు. ఏమన్నా ఈడేమన్నా తెలుసా అక్క ఓటీపీ అనగానే ఉరుకుతానే ఉంది. చికెన్ సండి మిర్చి సతన్ కురిది పట్టిరి నన్నే ఆయిల్ అన్నాళ్ళు బిరి బిరి బిరులు ఉప్పరి. సో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీరమమి ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమమి ఛానల్. అరే మనోడేంటి లల్లు వాడు మిస్సింగ్ వస్తుంది. నేను చూపిస్తాం మీ అందరికి. మనోడు లల్లు మన బిఏ పాస్ అయింది, మా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటికి ఫ్రెండ్స్ మేమైతే. ఈ అయితే ఈ సందర్భంలో ఏం చేస్తున్నాం, పాస్ అందరు అవుతారు, మనోడు కూడా అయిండు. పాస్ అందరు అవుతారు, కాకపోతే మనోడు మంచి ఏ గ్రేడ్ లో అయ్యిండు, ఫస్ట్ ప్లేస్ వచ్చిండు. కాబట్టి మేము ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాము. ఎందుకంటే మా గ్యాంగ్ ఆడే ఫస్ట్ వచ్చింది. గణేశుడి గురించి కూడా ఏం రా బేటే, ఎప్పుడు చూసినా ఫోన్లు ఉంటావు, మేము గెలుపుకుంటుంటావు, ఇప్పుడు ఫోనేనా రా? అరే డాన్సర్ ఐమెక్స్ బీటీ రా, కొడితే కోటి రా. అదేం షాట్ రా? అరే అలాగుంది షాట్ ఇక్కడ. నా సైకిల్ కి స్టాండ్ లేదు, వండ పెట్టేస్తున్నావు. మళ్ళీ ఇంకొక తెచ్చినావు రా, పరిచయం దీనితో. ఐమెక్స్ బీటీ రా, ఇది యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ లో రెండిట్లో దొరుకుతుంది రా. కాబట్టి లీగలీ లైసెన్స్డ్ యాప్ రా. ఇక్కడ మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చురా డాన్సర్ నువ్వు అయితే. అరే రారా, అందుకనే పిలుస్తున్నా నేను. ఈ ప్లాట్ఫామ్ లా మంచిగా ట్రేడింగ్ చేసుకుంటా పైసలు ఎన్ని చేసుకోవచ్చురా డాన్సర్. ప్రైమెక్స్ బీటీ రా, ఈ 2018 నుంచి ఉందిరా మార్కెట్ లో. దీని గురించి అందరికీ తెలుసురా. ఇలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయిరా డాన్సర్. అండ్ ఇలా నీకు 24/7 సపోర్ట్ దొరుకుతుందిరా డాన్సర్. నీకు డౌన్లోడ్ చేసుకోవాలని ఉందా? డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో నేను పిన్ చేసి పెట్టినా. చలో మచ్చా, నీకైతే ఇప్పుడు ఒక ట్రేడింగ్ చేసి చూపిస్తా. ఇగోరా మచ్చా, ఇదే మార్కెట్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది చూడు. వారే ఇలా చాలా ఉంటాయిరా. పాపులర్ వచ్చేసి ఫారెక్స్ వచ్చేసి, కమ్యూనిటీస్ ఒకటి వచ్చేసి, ఇండీస్ ఒకటి వచ్చేసి, ఒకటి వచ్చేసి, ఇలా రివార్డ్స్ ఎక్స్చేంజ్ ఇట్లా ఉంటది రా మచ్చా. ఇవరా మచ్చా, ఇది చాలా మంచి ఫ్యూచర్ రా. మనకి మంచి రివార్డ్ దొరుకుతుంది రా ఇక్కడ. అరే డాన్సర్, ఇండ్లు అయితే నువ్వు ఎట్లా నేర్చుకుంటుంటావు అంత పర్ఫెక్ట్ అవుతావు రా. ఇదే గ్రాఫ్ రా రే. సో మనం ఇప్పుడైతే ట్రేడ్ అయితే చేద్దాం రా. మనమైతే ఇగో $20 అయితే వేసుకుందాం రా. నేనైతే వేసుకున్నారా, సింపుల్ రా డాన్సర్, ఇంతే ఇట్లానే చేయొచ్చు రా. మచ్చా ఇది ఎంత ఈజీయో గైస్. మీరు ఇట్లా ఇక్కడ ట్రేడింగ్ చేసుకుందాం అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టినా. మొత్తం మీ మీద ఉంటది, చూసి ఆడండి. థ్యాంక్ యూ. నాన్ వెజ్ మంచిగా పాటించినాం, అన్ని చేసినాం. మా గ్యాంగ్ అయితే ఓవర్ ఫస్ట్ పాస్ చేయాలి. ఫస్ట్ లల్లు వాడే పాస్ అంటే. అరే ఏంటి ఇట్లున్నాయి ఎల్లో శనగలు. శనగలు కాదు బా, స్వీట్. సరే అయ్యా డాన్సర్ 10th బోరాన్ పాస్, అందరు 10th పాస్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయిన మనోడు. ఇంటర్ రాయలేడు మళ్ళా. ఇక స్టక్ అయిపోయింది. లల్లు ఈరోజు పాస్ అయిన సందర్భంలో మన అందరి కోసం బిర్యానీ తిందామని అన్నాడు. తింటే మజా వస్తుంది మామ, మనమే చేసుకుంటే మజా వస్తుంది. పోతే టైం ఏమో అని నీతో స్పెండ్ చేసిన టైం అయితే ఉంటది. ఎందుకంటే మనం అందరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చాలా రోజులతో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా కలిసినాం మేము మొత్తం. ఇప్పుడు అలా మీద మొత్తం ఇంటిమేటిక్ డయాబెటిస్ ఉన్నాయి. డయాబెటిక్ డయాలసిస్ అంటే అంతే. ఇక మేము అందరం కలిస్తే మా పాత రోజులు ఎట్లుంటే మేము అందరికి చూపిస్తాం. అండ్ ఇగో బిర్యానీ అయితే చేసుకొని తిందామని చెప్పి ప్రతి గ్యాంగ్ లో తెల్లగా కర్ర అందరు ఉంటారు. మా గ్యాంగ్ లో మస్తు మంది ఉన్నారు అట్లా. తెల్లగా కర్ర అంటుండే షార్ట్. ఏందంటే ఇప్పుడు ఇక లల్లువాడు చిన్న సర్ప్రైజ్ అన్నట్టు ఇక మాకు ఎన్ని కిలోలు చికెన్ ముక్క తింటారా ఇంతగానో పెద్ద కొట్టిపించారు. మళ్ళీ అట్లనే తింటాం మనం. సరే ఇగో ఇవన్నీ తీసేసి దీని పైన మేము ఒక్కొక్కటి జమాయించేద్దాం. ఫస్ట్ ఉల్లిగడ్డ పొట్టు ఉల్లిగడ్డ పొట్టు. చికెన్ అడగాల? చికెన్ చికెన్ అడిగి మ్యారినేట్ చేయాలా?
నేను చేసేస్తాం నేను తిన్నాడు చికెన్ మేము ఇద్దరం కడిగేస్తాం అన్నయ్య మనోళ్ళ బియ్యం గియ్యం డాన్సర్ అండ్ మసాలాలు గిస మసాలా గరెల మసాలా సో అరే అయితే మన చిన్న దోస్తులను అందరినీ పరిచయం చేద్దాం అరే బాబు నాని బబ్బు మావన్ పేరు బబ్బు ఈయన పేరు మబ్బు పేరు మధు అవినాష్ ఈయన సినిమా వచ్చి రీగల్ పడతారు సాయంత్రం కాగానే ఇగో ఈయన పేరు అవినాష్ జోనాథన్ ముద్దు పేరేమో నాని అయితే మనం ఈయన పేరు బబ్లు అంటే ఇంటికాడ బబ్లు అని పిలుస్తారు కాకపోతే భరత్ ఈయన పేరు కేసీఆర్ ఇల్లు రాకపోయినా కేసీఆర్ కాలు పట్టుకుంటే ఇల్లు వచ్చేస్తే ఏ మజాక్ ఆడుతాడు అరే మామ మన చిన్న ఉన్నప్పుడు చూసాను మా మజాక్ ఏంటంటే కేసీఆర్ రాజా ఇక్కడ రా రాజా ఇక్కడ రారా మనోని పేరు తమ్ముడు రాజు ఇగో ప్రీతం రా ప్రీతం ఇగో మనోని పేరు ప్రీతం ఇంకా ఉన్నారు ఒక్కొక్కరిని యాడ్ చేస్తూనే ఉంటాం మేము ఇక ఫస్ట్ అయితే పనులు చేయాలి బండి బాయ్ అవన్నీ మోస్తుంటే నాకు చూడకపోతే ఎద్దాలి ఫస్ట్ నడు ఆడగాడు కాదు మామ సో గాయస్ అందరు వచ్చేటప్పుడు అందరినీ చూపిస్తాం ఇక చలో ఫన్ అయితే ఎట్లుంటుందో చూద్దాం అయితే ఇది నేను ఏంటంటే మనోళ్ళకి ఒకళ్ళు చేస్తారు ఒక అంకుల్ వాళ్ళు విలేజ్ కుకింగ్ వాళ్ళు వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టి అని నేను ధన్మన్ మాట వారేసుకొని అంటలేను టైం పాస్ కి అంతే జస్ట్ ఫన్ మాటలు అంకుల్ వాళ్ళు ఏమనుకోరు అంకుల్ వాళ్ళు ఏమన్నారు వి ఆర్ ఫ్రెండ్స్ అంతే దే ఆర్ బిగ్ I will give you respect. I'm not doing any insulting. Any worker, I am going to chicken market. అంతే డయాలిసిస్ అల్మెల్గడ చికెన్ మసాలా అంటుకుంటే 6 నెలలు 16 నెలలు అంతే సింపుల్ గా ప్యారేంజ్ గరం మసాలా అంట ఏమైంది దాలే అర్జున్ ఈరోజు మానేసినాం ఈరోజు మానేసినాం దవడ అవిలేడు అనుకుని దవడ పోసావు బీడి కట్ట తెప్పిరు ఒకటి అరే డాన్సర్ దవడాన్ని బీడి కట్ట తెప్పిరు ఒకటి అరే మనోడ్రా మా దోస్తురా మరి చిన్నప్పటికెళ్ళి బతుకొని తిరిగిన వాళ్ళం మేము టైం లేదు పాట లేదు అప్పట్లో తాగుతుండే నేను మామా అది పెద్ద బాండి అంటే తీసుకురా షేర్ బాండి అదే కడాయి అదే మన బ్యాట్ల గీట్లు కాల్స్తాం చూడు ఏడికి అన్న ఒకసారి అన్న పైకి ఒకసారి చూసా పప్ప లేకపోతే సో మనకైతే చాలా పరిశానలు అయిపోతున్నాయి ఇవన్నీ చేస్తున్నాం ఏదో టాస్క్ చిన్న అనుకుంటే పెద్దది అవుతుంది చేసుకుందాం అట్లేం లేదు ఖాళీ ఆడ గల్లీలో కూర్చుండే ఇట్లా పోదామన్న ప్లాన్ తో మనోడు అన్న బిర్యానీ అన్న బనానా ఇడునా జల్దీ రావాలన్నా చేసుకుందామన్నా లేవట్టుకొని వచ్చేసినాం అందరినీ అరే మా బబ్లు వాడు ఏం చేస్తుంటుండే తెల్లదామని చెప్పేసి అల్మిరగడ పెట్టుకుంటుండే ముఖానికి ఏం కలుపుతున్నావురా చాప క్యా బాతే బేటే ముక్కలన్నీ మీదకి వెళ్ళేనేమో రోజన్నీ ఏమో ఎవరి మీదకి వెళ్ళాను క్యాబ్ అంటున్నావు ఎందుకు అంటున్నావు మీకు తెలుసు కాదా బబ్లు దారా రే తెల్లతో మసాలా పెట్టుకో ముఖానికి ఇంట్రడ్యూస్ చేయడానికి అర్జున్ ఆడు ఇంతసేపు సగంలా పాపం మావాడు ఇగో వీడే చాయ్ బిజినెస్ పెట్టిండు 24 లో అమ్మేండు కానీ మంచిగా బిజినెస్ పెట్టిండు మంచిగా డెవలప్ అయిపోయింది కాకపోతే ఏమైందంటే కొంతమంది వీళ్ళు మా దోస్తులు కాకుండా వేరే దోస్తులు కలిసిరు తాగుడికి ఎగబడ్డాడు చెప్తా చాలా పడిపోయాడు మనం మొన్న సోమశీలలో పోయి పడిపోయాడు మేమే పట్టుకొని వచ్చినాం కాకపోతే ఏంటంటే
ఆ వీడియో తీస్తే మళ్ళీ పబ్లిక్ గలీజ్ ఇలా అనుకుంటారు చెప్పులతో కొడతారు అని చెప్పేసి ఇక వద్దనిపించేసింది మాకు. కానీ చాలా తాగుపోతాడు. మా ఇద్దరు బర్త్డే ఒకటే రోజు. నీ బర్త్డేకి ఏం చేసినాం, మనోని బర్త్డేకి ఏం చేసినాం? నా బర్త్డేకి ఏమో దుగ్గ కేక్ కోపించారు, ఈయన బర్త్డేకి 24 కేక్ కోపించారు. గుట్కాలు తింటాడుగా అట్లా ఇంటుండే ఇప్పుడు తింటాడు అన్ని బంద్ చేసి. ఇప్పుడు మంచి జాబ్ చేస్తుంది మనోడు. ఇప్పుడు 24 పోయింది, బాబా నవరతన వేస్తుండే ఇప్పుడు. బర్త్డే అయితే ఇద్దరు కూర్చోవాలని చెప్పి ఇప్పుడు తినాలంటే తీసి ఇచ్చిన ముక్కలు ఇంటి ముందు ఉంటే అది కొనడానికి ఇట్లా కొనలేరు, వేరే తీసుకొని వేసి వచ్చేసి అప్పుడే కారు కొని తీసి పక్క వాడేసి ఇలా తెచ్చినాక కృషి అయితే మా బర్త్డేకి బండి ఇచ్చి ఒక కారు కొని వాడేసి ఇలా తెలియదు అన్నా అన్నా కలిపినానా. మెయిన్లా మసాలా వచ్చేసి బబ్లు ముఖాన్ని రాసి తెల్ల అవుతాడు పొద్దున్న లోపల. బబ్లు బబ్లు అంటున్నాం, అందరు బబ్లు ఎవరని అడుగుతారా? బబ్లు వచ్చేసి మన నామాయకుంటలు ఉంటాడు కోటర్స్లలో. అయ్యే చీ, అరే 2 BHK పెద్ద బిల్డింగ్స్. 2 BHK పెద్ద ఉంటాయి రూమ్లు, 9 floors ఉంటాయి. అంటే వీళ్ళ జాగా కూల కొట్టి వీళ్ళకి ఇచ్చారు. అరే ఖరాబ్ చేయకూడదు రాబాయ్, అడిగితే అడుగు లేకపోతే వెళ్ళిపోర్రి ఇంటికి. చీ అట్లా రాబాయ్ పోనీ అని అరే ఒక నిమిషం ఆడేమంటుండ్రు. ఉల్మంగ్ వస్తే మంచిగా ముక్కలా పడుతుంది. మందేకి ఏంటంటే గాయస్, మీరు ఎక్కడైనా వీడికి కనిపిస్తే కోసికో ప్లాస్టిక్ డబ్బు ఇప్పించేసారు. ఏంట్రా ఇది? దౌడాడు చూడు ఎంత సిన్సియర్ పని చేస్తుంది చూడు. ఛానల్ లో పెట్టుకుంటామని చెప్పి పడకెళ్ళిస్తున్నాడు. చాలా పని చేస్తున్నాడు. ఆడు తప్పుదారిలో పోయినుండే, అది చెప్పురా. తప్పుదారిలో పోయి వాడు తప్పుదారిలో పోయిండు. ఆ దారులన్నీ అందరికి తెలుసు, ఇక చిన్నప్పటికెళ్ళి వచ్చిన. లేకపోతే ఏంటంటే వాడు తప్పుదారిలో పోయిండు. వద్దురా ఈ దారి వద్దురా, ఈ దారిలోకి వెళ్ళి ఆడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయిరా పెద్ద ఉన్నాయి, అవి అటు పోతు బండి అటు పోద్దురా, అటు పోతే మన బండి ఖరాబ్ రా అని చెప్పిన నేను. ఇంటలేడు. ఇక మా డాన్సర్ ఆనికి ఏం కలిగిందో ధన్మని ఆడు కనిపించిండు. అరే చాపాడు తీసుకురామంటే తీసుకొచ్చి ఏమరా మచ్చా ధన్మన్ వాడు పట్టుకొచ్చేసి. పాపం చిన్న ఉన్నప్పుడు అంటే మిడిల్ క్లాస్ అలా ఫ్యామిలీ. ఆడు చదవాడు ఏం చదవాడు, ముద్దు ఆడాడు. ఇక ఆడు మధ్యలో ఎంత చెప్పి రారా అని చెప్పినాం. ఇలా అడిగేటప్పుడు అన్ని అడిగిన ఒకసారి ర్యాపిడో చాలా బాధపడుతుంది. ఆడు చిన్న ఉన్నప్పుడు మేము బ్యాండ్ కొడుతుండే, ఆడు మాతో వస్తుండే. వాళ్ళ మమ్మీ ఎర్నింగ్ ఏం లేకపోతుండే వాళ్ళ ఇంట్లో. ఇక నా హోప్ పైన తీసుకొని పోతుండే. పట్ల చిన్న ఉన్నప్పుడు ఏం తెలుస్తా చెప్పు. ఇక ఆడు వాళ్ళ మమ్మీ మస్తు బాధపడుతుండే. అంటాడు కానీ ఆడు ఇప్పుడు ఈ దారిలోకి వస్తుందంట అని జడగొడితే ఆడు అదే రూట్ లో పోతాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆడు ఇప్పుడు నేను నాకు ఎట్లుందంటే 10 మంది అప్పుడు చెప్తేనే నిండే. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఆ 10 మంది మాటలు ఉంటే ఇప్పుడు దినం ఇట్లా ఉండకపోతుండే అనిపిస్తుంది. అయితే ఒక ఘటన ఏమైందంటే మనోడు ర్యాపిడో ధన్మను ఆన్ చేసుకొని ర్యాపిడో కొడుతుండు. అయితే ఒక లేడీస్ ఎక్కిరు. మంత్రాలయ స్టోర్ లో ఉన్నాడని చెప్పి దిగి ఉరుకుతూనే ఉంది అక్క. రే నీకు దండం పెడతాను నువ్వు. ఏం చేద్దాం తెలుసా, ఒక ఇంటర్వ్యూ తీద్దాం. ఇంటర్వ్యూ కాదు, ఆడు మన ఛానల్ అవి చూస్తా అంటున్నాడు. తీసుకుందాం. అయితే ఈడేమన్నా తెలుసా అక్క, ఓటీపీ అనగానే ఉరుకుతారు. అరే తోడాడు ఓటీపీ అరే ఏమేమో అంటారు మచ్చాలి. వీళ్ళిద్దరు చాలా వేసుకుంటారు. ఒకసారి ఏమైంది తెలుసా, మన బబ్లు వాడు ఇట్లా పలారం వాడు ఇస్తుంటే వెనకాల గల్లకి వస్తారు. అరే ఓ మనోళ్ళు బి పని చేస్తారు. నాని ఆడు రాజు వాడు అలా చూపిరా పోయి మమ్మల్ని ఎప్పుడు. అరే మైక్ తీసుకొని మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి పలారం వాడి ఇస్తుంటే ఇడు చిత్రీల ఇట్లా కాడ నించుండు. ఓరు బబ్లు వాడు చిత్రలో ఇచ్చారు. ఏమి కాదు, ఒక అక్క ఏం చేసింది, పసులకి వెళ్ళి 100 రూపాయలు ఇస్తుంది ఇంటికి. ఎందుకంటే బాబు ఛత్రీలు మీవా అంట. నా బండ్ల పెట్రోల్ అయిపోయి నుంచి మా చెడ్డీ దోస్తు మేము ఉన్నాం అనుకో, ఒక్కొక్కరు వీళ్ళిద్దరు ఎట్లా వేసుకుంటారు అంటే అట్లా వేసుకుంటారు. ఈ గాయస్ అంతా బబ్లు గారి ఇంతసేపు ఓటీపీ ఈటీపీ అని చెప్పినా కదా పాప మీడే. కాకపోతే ఏంటంటే ముఖం ఇన్నోసెంట్ ఉంటది. అంటే ఇట్లా కప్పలం పట్టడం లెక్క, కోతులం పట్టడం లెక్క ఉంటాడు. అర్జున మా పరాన అయితే అలాగే చేటే బాలేదు కానా అయినా బుర్రపాడు ఉంది. మళ్ళీ చెప్పింగ్ అంటే ఎట్లుంటది, బనానా వస్తా అన్నాడు. అందుకనే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఈ చూతేగాళ్ళు ఇద్దరు ఉన్నారు చూడు, వాడికి దిన్ను అంటారు. నేను ప్రేమగా డప్పు అని పిలుస్తా, డప్పు దిన్ను అంటాము. వాడు గ్లూకోజ్,
వాడు ఇప్పుడే గ్లూకోజ్ వాడు విన్నాడంటే మళ్ళీ ఏదో ఒకటి అంటుంటాడు. ఇంకా ఫస్ట్ టైం పని చేస్తున్నాం. ఏం లేదు ప్లీజ్. నేనేం మాట్లాడలేదు అన్న. ఏం మాట్లాడినా నన్ను వేసుకుంటా పని నేను చేసుకుంటా. క్యాటరింగ్ వాళ్ళకి ఎన్ని వాటర్ క్యాన్లు చెప్పారు? సేపు అయితే మ్యాగ్నెట్ చేసి పెడదాం. ఏదో ఒకటి మ్యాగ్నెటో. అరే నుత్తి ఎక్కిస్తుర్రా మీదకి, అది లేదురా మీద. ఆగంటుండు బండి బాబు. పెరుగు వచ్చేసింది ఫాదర్. జీవన్ పరిచయం చేయాలి, అందరినీ చేసి మీరు. మన తెలిసిన బాంబ్ బ్లాస్ట్ అయింది, ఇడిపోయి ఉండే అలా. ఇన్పరాడు వచ్చేసి ముఖం మీద పడితే కరగాయండు. డివియాన్ గురించి నేను చెప్తా. దీన్ని మైక్ పెట్టేసి మైక్ దీనికి అతికేసి మామా తిన్నో పెట్టే దాన్ని పరిచయం చేసినావు బ్రో. జీవియాన్ పరిచయం చేయాలి, నువ్వు చేయాలా? నేను చేస్తున్నా. చెయ్యి. మన దిల్చిక్నార్ గూగుల్ చాట్ కాడ బాంబు వెళ్ళినప్పుడు ఇగో ఇంటికి బి పడ్డది బాంబు. అందరు ఏమనుకుంటారు అంటే ఆ బాంబు వేలంగానే ఇన్పరాడు వచ్చి వేడి దీని ముఖం మీద పడ్డది అంటారు. మన అదే పడ్డది. ఇంకొకటి వీడు సికింద్రాబాద్ లో పార్ట్ టైం జాబ్ చేస్తాడు, జీవీలు ఇస్తాడు, చోళలకి 40 రూపాయలు తీసుకుంటాడు. ఏం మామా లేరా ఒక్క నిజం రా, పబ్లిక్ నెగిటివ్. అరే పట్టుకో మైక్ పట్టుకోరా. ఇవాడు మా లల్లు వాడు మౌన్ పేరు లల్లు అందే ఇల్లు. టోటలీ అయితే హైలైట్ అవుతుంది కుకింగ్ అంతా. ఎవరైనా ఇట్లా చేసుకుంటారా గాయ చెప్పు, మనం చేసుకుంటాం తెలుసా. అసలు ఇంత వింటేజ్ వైబ్ ఏడుండదు. అయితే నేను ఏం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినా అంటే మన దగ్గర ఉన్న అంత వింటేజ్ వైబ్ ఎవరి దగ్గర ఉండదు. మన ఛానల్ అంటేనే వింటేజ్ వైబ్. అన్నారు కదా మీరు వీడియోలు డల్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఖాళీ వెయిట్ అండ్ సీ, ఖాళీ చూస్తూనే ఉండాలి మీరు. సుస్సేకి అంటిస్తేకి మురుకు, అంటిస్తేకి సురుకు అన్నట్టు. ఫాదర్ డెడ్ ఎక్కడ లేదు ఉరుకుడే. అయ్యో సబ్స్క్రైబర్స్ అందరికి సారీ, మేము చేసింది తప్పే. ఎందుకంటే 2 days 3 days కూడా కాదు మేము వీడియోస్ చేయక, దగ్గర ఒక 10 days వరకు అవుతుంది. ఇప్పుడు 10 days నవ్వు ఒకటేసారి నవ్వి హాస్పిటల్ జాయిన్ కావాలా అంటావా? నవ్వుడు స్టార్ట్ అయిపోయినాయి మన రోజులు. బెడ్లు 350 రూపాయలు చేస్తా అని అనుకుంటారు. అనుకొని ఒక్కొక్కరు కామెంట్లు పెడతారు. బ్రో నువ్వు సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తే చేసుకో, కానీ చూసేటోళ్ళని జడ కొడుతున్నావు ఎందుకు బ్రో? నువ్వు అది ఎందుకు జడ కొడుతున్నావు నువ్వు? అట్లా అయిపోయింది బ్రో. నీకు అంతగానం ఉందనుకో పర్సనల్ గా మా ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయి. పర్సనల్ గా మా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయరు బ్రో, మీరు అన్ఫాలో చేస్తున్నా నేను అని చెప్పి. యూట్యూబ్ లో కామెంట్లు ఎందుకు చేస్తారు బ్రో? వేరే వాళ్ళని చూడనిస్తలేరు మీరు. నవ్వుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఛానల్ కి వెళ్ళి మళ్ళీ ఇట్లా మావాడి పేరు అర్జున్. 24 గంటలు తాగుతాడు, మళ్ళా పొద్దున్నే డ్యూటీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఈడేసే గుట్క పేరు 24. అన్న ఇదేం పేస్ట్ మన దగ్గర తక్కువ. అల్లిమెల్లుల్లి పేస్ట్. అరే దౌడా జర పని మంచిగా పెట్టే 10 దొంగ లెక్క అవి లబ్బర్ బ్యాండ్ లేచి ఉండకు. బండనకి చేయి బాగాలేకపోయినా సాయం చేస్తుండు, చూస్తున్నావా? నువ్వు అలా కూర్చొని మాట్లాడుతున్నావు. చలో మా అందరు దోస్తులు అయితే వచ్చేసారు, ఇంకో దోస్తుని అయితే పరిచయం చేస్తున్నా. అరే ఈడ ప్రతి ఒక్కడు మా దోస్తులే కాబట్టి నువ్వు చూపిస్తున్నా. కళ్యాణ్ నాడు ఎక్కడ ఉంటావురా? రామ్నగర్ అంట. అంటే ఎక్కడ ఉంటావు? అరే ఇప్పుడు ఇల్లు కాల్ చేసి ఎటో పోతుర్రా అంటే కిరాయాలు ఏం చేస్తుర్రు అంటే ఇడు మంత్రాలోడు అని చెప్పి 6 ఏళ్ళు ఉన్నాయి ఎలగొట్టేస్తారు. దట్మంట అమ్మో వద్దు రైలు పట్టాలు అవురా. పట్టాలు ఎందుకు వేయించుకున్నా అంటే జంక్షన్ లో మన ఏమన్నా కేసీఆర్ ఇప్పుడు ధనధన ట్రైన్లు ఎడబడతాడు వేపిస్తాడు కాబట్టి నాతోనే ట్రైన్ వేయించుకొని అటు ఇటు తీసుకుపోతున్నా పబ్లిక్ ని. కానీ నువ్వేం చేస్తున్నావు? లేదు నువ్వేం చేస్తున్నావు? అయితే ఈడేం చేస్తున్నా అంటే గాయస్ ఇగో పాపం బాధ కదా. విషయం ఏంటంటే చాలా బాధ ఇది ఏంటంటే పాపం మనకి ఒక ఏలు ట్రైన్ కింద పెడితే పోయింది, 2వ ఏళ్ళు అప్పటిదప్పుడు సర్జరీ చేసి వేసేసారు. ఒక్కసారి ఏళ్ళు చూపిరా. దీన్ని కళ్యాణ్ అంటే ఇప్పుడు మా గ్యాంగ్లో ఇప్పుడు కళ్యాణ్ అంటే అని ఎవరు కనిపించారు. అంటే కళ్యాణ్ గారు కళ్యాణ్, అరే ఏ కళ్యాణ్ అంటారు. మేమేమో వాళ్ళు ఇస్తామంటే ఇట్లా చేయలు పెడతాం, 2 చేలు జాయింట్ అయి ఉంటాయి. ఆయనకి కళ్యాణ్ అనగానే వలుకుతాడు, ఆ పెట్టే అంటాడు. ఎందుకంటే
రెండు చేతులలో ఒకటి ధన్మను సాకవేయనికి ఇంకొకటి ఏదైనా అంటుకొని ఇట్లా తిన్నికి ఒకటి సాకెళ్ళిపోతుంది ఇంకో ఏలేపు వచ్చేసి అంటే స్టఫ్ ఇట్లా అని ఇట్లా చూపిరా నీ చేయి చూపి మజాకే ఇగో కళ్యాణ్ ఇదంతా మజాకే వింటున్నావా మజాకే మళ్ళీ అట్లా ఇది ఏం లేదు ఇంకొకటే మాట వచ్చు రైలు పటాలు రెక్కలు అంటాడు రైలు పటాలు అంటాడు ఇది ఒకటే వచ్చి మా దగ్గర మంచి మంచి కళాకారులు ఉన్నారు పిచ్చి కళాకారులు ఉన్నారు కూర వండేటోళ్ళు అన్నం వండేటోళ్ళు డెకరేషన్ వాళ్ళు సౌండ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎవరికైనా ప్రతి ఒక్కరి అందరిది ఇట్లా గ్యాంగ్ లో ప్రతి ఒక్కరి టాలెంట్ అనేది చూపించాలంటారా మేము చూపిస్తాం ఇట్లా వండుతుంటే మీకు బి అనిపిస్తుంటే అనుకుంటారే మనం ఎందుకు వండుతలేం రాబాయ్ ఇట్లా ఓరో వండుతుర్రు రాబాయ్ అని చెప్పేసి అందరు అనుకుంటారు వండుకోర్రా నానా జరా ఇట్లా వండుకొని ఎంజాయ్ చేయరు ఇగో ఇంత పెద్ద ముక్క కొట్టించినాం చూడు ఒక్కోళ్ళకి ఇక లెగ్ ఏమో ఇంత పెద్దది ఇక ఇది చూడు ఇంత పెద్ద ముక్కను ఇంత పెద్ద ముక్కలు కొట్టించుకోరు మీరు బి స్నేహ చికెన్ లో తీసుకున్నాం చికెన్ ఇది అయితే బాస్మతి బియ్యం మన అమరావతి రామ్నగర్లోనే తీసుకున్నాం ఇక చిన్న చిన్న సామాన్లు వచ్చి మన లల్లుగాని ఇంట్లోనే ఉండే పిచ్చి చెప్తున్నారు డైరెక్ట్ మళ్ళీ బనానా చెప్పంటే అయ్యా బనానా గురించి చెప్పడం మర్చిపోయినా కానీ అన్న మాత్రం అన్న చేతిలో ఏదో రుచి ఉంది ఇక చెప్పలేం మాటలు అయితే చెప్పలేం మనం ఇక అన్న చేతులతో చూపిస్తాడు హైలైట్ లా పైలట్ జాక్ బాయ్ బనానా బి రావాలా ఆయన అంటేనే ఉంటాడు ఆయన బి రావాలా కానీ కొన్ని మీమ్స్ చేస్తున్నావు మామ జాక్ మామ హైలైట్ వేస్తున్నావు అట్లనే ఉండు మామ కీప్ ఇట్ అప్ అరవింద్ మామ బిర్యానీకి మెయిన్ వచ్చే వరకు లేయరింగ్ లేయరింగ్ ఫస్ట్ లేయర్ వచ్చేసి 60% బాయిల్డ్ ఉండాలా మొత్తం 3 లేయర్స్ ఇది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ క్యాటరింగ్ మస్తు పని చేసిన చూసుకోవాలి ఇట్లా ఉడికిందా లేదా చేసి లెవెల్ చేసుకోవాలి మా దాంట్లో మెయిన్లీ ఒక క్యాండిడేట్ ఉంటాడు దౌడా అని చెప్పేసి పాపం పేరు వరుణ్ దౌడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇన్ పేరు వరుణ్ దౌడా ఇన్ పేరు పేషెంట్ కాకపోతే మనం నీకు ఇంట్రడ్యూస్ చేయండి అవును పేరు దౌడా కాకపోతే వీనికి ఏంటంటే వీనికి దౌడా అనే వీడు మన ఛానల్లోకి వస్తాడంట ఛానల్లోకి వస్తాను ఓకే అన్నాడు అరే వీడియోలు చూస్తావా అమ్మాయి చూస్తాం అన్ని చూస్తాం అరే నువ్వు ఊరికే పతంగ కాదు నువ్వు ఇట్లా ఎందుకు కోళ్ళు పట్టడం ఎందుకైనా ధర్మం ఇట్లా చూస్తున్నావు అన్ని చూస్తున్నావు ఇట్లా ఎందుకైనా అట్లా పుట్టినప్పటికి ఇన్ పేరు వరుణ్ వచ్చేసి మేము ముద్దు పేరు దౌడా అని పెట్టినాం డాన్సర్ అని పాటలు ఉంటారు దౌడా ఫైటర్ దార్కారి అని దౌడా ఫైటర్ దార్కారి దౌడా ఫైటర్ దార్కారి సిరసిర మండల తిరిగారి తప్పుకుంట పోరి గద్దారి దోశలకి ఇస్తారు సాద్దారి బబ్లు కార్తీక్ తల్వార్ బబ్లు కార్తీక్ తర్వా మెనుపుల మెబ్బరు పర్వా మా గ్యాంగ్ లో పెద్ద మనిషి మేము పెద్ద మనిషి అని పిలుస్తాం మా లల్లు ఎంబీఏ పాస్ అని మధ్యలోకి రా మామ ఒక సెకండ్ ప్రేమతో పాస్ అయిన కుష్లా అందరు పని చేస్తా అంటారు ఎవ్వరు రారు అదే వ్లాగింగ్ లో పరిచయం చేస్తున్నాం పని అయితే స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి అది స్టార్ట్ చేస్తారా బై రెండు ఇగో గాయస్ నేను ఇట్లా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా ఏం బిజినెస్ అయితే నేను చెప్పలేను కానీ జర మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలా కొన్ని రోజులలో రివీల్ చేస్తారా బై నేను కొన్ని రోజులలో జర సపోర్ట్ చేయరి నాకు బి ఎందుకంటే నేను బి గద్దార బట్టలు మెడలో గొలుసు చైన్ వేసుకొని తిరగాలనుకుంటున్నా కాల్ బుల్లెట్ మీద ఇప్పుడు బి వేసుకోవచ్చు అనుకోరాదు మా టీం తరపు నుంచి అయితే మా చాపాన్ దగ్గర ఒక 3-4 గొలుసులు నేను చాపాక రోజు పెట్టే అట్లా వయసుస్తా అంటే విసిస్తారా అరే చెప్పకరా నానా నువ్వు అన్ని ఖజానా మొత్తం దాపెడుతున్నాడు అంతా కానీ తెలుస్తలేదు పబ్లిక్ కి क्या बात है అన్నా ఇది బిర్యానీ మైసూర్ బిర్యానీ అన్న అక్కడ అర్థమైతే లేదన్నా పనానా అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ పర్సన్ ఎట్లా అన్నా నువ్వు ఇంతగానా అయ్యా కలర్ కొట్టిండు ఏదేదో కొట్టిండు ట్యూబ్ వేసిండు దీంట్లోకి బొరా పాడ చేసిండు ఏమైందిరా అన్నమేనా పెరుగులో కలుపుకొని తినిపోడా అప్పటిదాకా
లైటింగ్ హలో గాయ్స్ ఇగో ఫుడ్ అయితే అయ్యింది అందరు కలిసి అయితే అన్నం తింటారు ఎట్లుంది అన్నం అయితే ఎట్లుంది ఎట్లుంది దౌడ ఎట్లుంది పెట్టే బుర్రాపాడ ఏంది ఓరేసి తెలుసా ఏ మన ఓవర్ తిన్నా అంది అక్కడి వైపే కానీ నువ్వు చెప్పు ఎట్లుంది ఇంకా ప్లేట్ల వాళ్ళే అరే అరే మామ సాలెడ్ అన్నమే అండి నాలుగు ఒకసారి అయ్యప్పు చిన్న అయ్యో బనానా నీకైతే ఫుల్ ఫ్యాన్స్ అన్న ఫుడ్కి నువ్వు చేసినందుకు కుల్లా అన్న తినాలన్నా ఇంకా గట్టిగా తినాలి నువ్వు మామ ఎట్లుంది వంటకాడు ఉన్నందుకు ఇక మన ఫ్రెండ్స్ మనమే సాత్ ఉండాలి ఎప్పుడు ఎవరు తిన్నా తినకపోయినా మేము అందరం తింటాను కడుపు నిండిపోతుంది చాలానికి ఇగో లల్లుమం మా లల్లుమం మామ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ మజా వస్తుంది మామ అందరు కలిసి ఇట్లా తింటుంటే ఏం మజా వస్తుంది చెప్పు కుల్లా బోరాన్ మజా ఇగో మా బన్నీ ఆడు మెయిన్ క్రెడిట్స్ గోస్ టు దౌడ రాజు బనానా లోకి బాయ్ దిన్నువాడు కూడా ఉప్పర్ పని చేసిండు కానీ పని చేసిండు చేయాలని చెప్పి చెప్తాలే ఇగో చికెన్ ఓవర్ చేపించిర్రా మళ్ళా చికెన్ నువ్వే చేపించినావు అంటే ఇట్లా మొత్తం కలుపుడు గిలుపుడు అది పబ్లిక్ బి తెలియాలిరా పబ్లిక్ చూస్తుంది ఆల్రెడీ అర్థమైందా చేసిండు కానీ మధ్యలో కింది పోయిండు పైకి వచ్చిండు కొన్ని పనులు చేసిండు అయితే అబద్ధం అయితే ఆడద్దు ఇగో మా బబ్బు ఆడు కూడా పని చేసాడు మా బబ్బు అని కూడా క్రెడిట్స్ బబ్బు ఆడు ఏం చేయలేడు లైక్ ఇగో ఈడైతే రామ్నాథ్ చౌరస్తా ఏం ఇప్పుడే రామ్నాథ్ చౌరస్తా మీద అనుకుంటే పిలిచి తినిపిస్తున్నాం మేము పాపం ఇగో ఎట్లున్నది మొత్తం ఏడ కనిపించినా కొట్టురు కాసి ఎందుకు పేరు కూడా వాళ్ళకి వస్తాడు మనోడి పేరు కళ్యాణ్ అంటే ఆరు చేతుల కళ్యాణ్ ఆరేళ్ళ కళ్యాణ్ మనోడి పేరు ఆహా పొట్టు ఉంది ఇంకా సగంలో సగం అయ్యింది ఏమంటావు ఇగో ఆయన పేరు సిద్ధు అయిరా రే సిద్ధు హవయ్యూ తింటానా అందరు తిన్నాక తింటా అంత మంచిగానే ఉందా నీకు కిడ్నీలు ఖరాబ్ అయినా రే లెగ్గులు ఏం రా అట్లా తిన్నావు బాయిల్డ్ చికెన్ అరే పచ్చివే తింటావు ఉడకలే మొత్తం అందరికన్నా ఫస్ట్ నువ్వే వేస్తున్నావు మంచిగా తిను ఏమంటావు మామ దావత్కి వస్తే ఎట్లుండాలి మళ్ళా గట్టి తినాలా మెయిన్ ఇగో ఆ రెడ్ కలర్ టీ షర్ట్ కనిపిస్తే ఎక్కువ మీకు మైన్స్ కంటే కనిపిస్తారు యా ఫుల్ టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే అన్న టైం ఎంత అవుతుంది 150 అవుతుంది అనుకుంటా మేబీ 150 అవుతుంది అన్న 9 గంటలకు స్టార్ట్ చేస్తే 151 అవుతుంది టైం ఇప్పుడు కంప్లీట్ అయింది ఇప్పుడు అందరు అన్నం తింటారు యా 10:30 అన్న 9 కాదా 10:30కి స్టార్ట్ చేస్తామంట కళ్ళు అయితే అష్టోకి అయిపోయినాయి ఫుల్ డ్యామేజ్ అయిపోయినా నేనైతే కళ్ళు యా అప్పటి నుంచి మంచిగా వండుకోవాలా మంచిగా తినాలా కానీ అష్టోకి అయిపోయినా అన్నా అవనా అన్న నువ్వు ఇంత మంచి ఫుడ్లు ఇవన్నీ చేస్తావు ఈడ నేర్చుకున్నావు బనానా మా బాబాయ్ ఆయన చేయకుండా సెల్వా ఆయన పేరు టింకుల్ మాస్టర్ మొత్తం అన్న అట్లా నేర్చుకోవడం అంటే అన్న మనం ఇగో గాయసే చెప్తారన్న ప్రతి దాంట్లో నువ్వే అన్ని చేస్తావు మన దావత్లో కూడా అన్న నువ్వే ఫస్ట్ ఉంటావు అన్న ఎందుకంటే నేను చూసుకుంటా అన్న నా బర్త్డే కూడా నువ్వే అన్న దగ్గరుండి చేయించినావు అన్ని బాబాయ్ వాళ్ళతో జాక్ బాయ్ అన్నీ అదే అన్న చాట్ ఇష్టం ఇక అన్న జాక్ బాయ్ ఇది వేయకపోతే అసలు వీడియోనే వేయక అసలు చెప్తున్నా ఎందుకంటే ఫుడ్ పెట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలన్న చేసిన వాళ్ళకి ఆ తిండే మెయిన్ ఇంపార్టెంట్ ఇక బనానా అయితే నెక్స్ట్ లెవెల్ ఫుడ్ ఇక బనానాకి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను చెప్తా ఎందుకంటే దగ్గరుండి అన్నీ చేస్తాడు ప్రతి ఒక్కటి కుళ్ళ చెప్తున్నా పచ్చి పులుసు నుంచి కొర్రమీను బిర్యానీ వరకు చేస్తాడు అదే ఏదన్నా ఉండదు చోటు మామ చాలా అయిపోయింది అంటే మామ తినాలి ఆయన చోటు మామ కన్నా మీరు గట్టిగా సో గాయస్
ఇక నేను కూడా తిని నెక్స్ట్ చూపిస్తా, ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ నేను కూడా తినేస్తా. చలో చలో. అమ్మతోడు మాటలలో అయితే చెప్పలేము అస్సలు. నేను ఇప్పటికీ ఒక కోడి పైన తిన్నా, ఒక బర్డ్ దాన్ని ఒత్తుతే తింటా, ఒక బర్డ్. ఇప్పుడు బర్డ్ పైన తిన్నా. సో గైస్ వీడియో అంతా అయిపోయింది. జర నేను పోతున్నా గైస్. జర మా మమ్మీ పరిచయం చేస్తుంది, ఫోన్ల మీద ఫోన్లు గుర్తుంది. అయ్యో మీరే చూసిరా, ఆడేమో అప్పుడు పోయింది, నేనేమో ఇప్పుడు పోతా అంటున్నా. నేను సరే అరే అట్లా కాదు సార్. కొన్ని నేను మా దోస్తు నా చిన్న ఉన్నప్పుడు దోస్తులతో వెళ్ళి చేసుకుంటా వీడియో. లే అలాగే మీద తెలియాలి కదా మా, ఎందుకు లేట్ అవుతున్నా తెలుస్తుంది అలాగే. ఇప్పుడు ఎవరు ఉంటుండ ఉండాల్సి వస్తుంది, ఇక ఇండియాలో నాకు బి నిద్ర లేదు మా జోడియో. బాయ్ బ్రో. ఏమనుకోకూరు గైస్. అరే బ్రో అనకర్లా, బ్రో అంటే వేరే లాగా. బాయ్ మామ. బాయ్ సార్. చలో లవ్ యూ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట కొట్టుర్రి, బెల్ కొట్టుర్రి, లైక్ కొట్టుండి, షేర్ చేయండి. వీడియో కలిస్తే ఆడ ఇన్ని కొట్టుర్రి, నమస్తే పెట్టుర్రి. అర్థమైందా? ఎందుకంటే జల్ది వెళ్ళిపోతున్నాను. వస్తే కాడ రక్తం పోటు అన్నట్టు వెళ్ళిపోతున్నా. బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్.